ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ముందుగా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు, నీటి వివాదాలపై చర్చించారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై హోంమంత్రితో చర్చించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర పథకాల ఆర్థిక సాయంపై చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం నిర్మాణ పురోగతితో పాటు ఇతర ప్రాజెక్టులపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి నిధుల్లాంటి అంశాలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. సుమారు 50 నిమిషాల పాటు సాగినటువంటి ఈ భేటీలో ఏపీలోని పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి సహకారం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై అమిత్ షాతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రులను కలిసి ఏపీ ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరామన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తుందని చెప్పారు ఆయన. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. Meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports. Andhra is very strong in agriculture. This present year we are contributing 9.9% GDP contribution to the nation. One state is contributing. This is the biggest contribution. We are also changing crops, horticulture, aquaculture and coconut, cashew, coffee, cocoa and also all commercial crops we are going in a big way. Palm oil also we are very strong. So with all these things I am seeking their guidance.